అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ సాయి. ఒక్కసారి నేను ఎక్కడున్నానో చూస్తే మీరే షాక్ అవుతారు. ఒక్కసారి వెనక చూడండి ఎంత ట్రాఫిక్ జామ్ అవుతా ఉందో. చాలా మంది కూడా ప్యాసింజర్స్, ఉద్యోగులు అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందువల్ల అని చూసుకుంటే ఇక్కడ ఒక గుంత కారణం. ఇక్కడ ఒక గుంత ఇది తవ్వి కూడా నాకు తెలిసి వారం అవుతా ఉంది. సో నేను రోజు ఈ దారిలోనే ఆఫీస్కి వెళ్తూ ఉంటాను. సో ఇది తవ్వి కూడా వారం అవుతా ఉంది. సో ఇంతవరకు కూడా పూర్తి కాలేదు. ఇంకా బార్గెట్స్ పెట్టున్నారు, ఇంతవరకు కూడా క్లోజ్ చేయలేదు ఈ రోడ్డు. దానివల్ల ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుందో ఒక్కసారి మనం చూసుకోవచ్చు. రోజు ఈ రోడ్లోనే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ, రోజు కూలీలు కానీ, ఏదేదో ఉద్యోగాల కోసం కానీ ఈ రోడ్లోనే వెళ్తా ఉండే పరిస్థితి. ఇది 100 ఫీట్ రోడ్డు, మాదాపూర్కి సంబంధించి. కొంచెం ముందరికి వెళ్తే హైటెక్ సిటీకి వెళ్ళే సిగ్నల్ ఒకటి ఉంటుంది. సో ఈ రోడ్డు ఈ రోజే కాదు, ఎప్పుడు కూడా ట్రాఫిక్ జామ్తోనే నిండిపోతూ ఉంటుంది. అసలు కారణాలు ఏంటో తెలియదు. అసలు అటు నుంచి చూస్తే మొత్తం ఫ్రీ రోడ్డు ఉంటుంది. సో ఈ రోడ్డు మాత్రం పూర్తిగా మొత్తం కూడా కార్లతో ట్రాఫిక్ జామ్ అయిపోయి ఉంటుంది. ఒకసారి మనం అక్కడ చూసుకోవచ్చు, ఒకసారి అక్కడ చూడండి ఎట్లా దూరుతూ ఉన్నారో. అసలు మొత్తం అట్లా పెట్టుంటే కూడా బండ్లు అట్లా వెళ్తూ ఉన్నాయి. అసలు వాళ్ళని ఏమన్నాలో కూడా అర్థం కావట్లేదు. అసలు బోర్డ్స్ పెట్టున్నారు, ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉండి కూడా లోపల దూరుతూ ఉన్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు 8 గంటలకు బయలుదేరితే దాదాపు 10 గంటలకు కూడా ఆఫీసుకి చేరుకోలేని పరిస్థితులు. ఈవెన్ నేనే ఎగ్జాంపుల్. ఈవెన్ 8 గంటలకు నేను బయలుదేరితే, ఈవెన్ ఇక్కడ కూకట్పల్లి నుంచి నేను బయలుదేరితే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయింది నేను ఆఫీస్కి వచ్చి. ఇంత ట్రాఫిక్ జామ్. ఈవెన్ 5 కిలోమీటర్స్ మా హౌస్కి. సో నేను రావడానికి నియర్లీ 5 కిలోమీటర్స్ 1.5 అవర్ పడతా ఉంది. సో ఎందుకు ఇంత ట్రాఫిక్ జామ్? అక్కడ చూసుకుంటే ఫ్లైఓవర్ దగ్గర మొత్తం ట్రాఫిక్ జామ్. ఇట్లా వద్దామన్నా ఇక్కడ ట్రాఫిక్ జామ్. సో ఎటు వెళ్ళాలి? ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారంటే వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు బయట అంతే. ఈ రోడ్డు మొత్తం కూడా ఇక్కడ చూసుకుంటే 100 ఫీట్ రోడ్డుకి సంబంధించి రోడ్డు మొత్తం కూడా తవ్వేసిన పరిస్థితి. సో ఈ రోడ్డు క్లోజ్ అయితే ఒక ట్రాఫిక్ జామ్ కొంచెమన్నా క్లియర్ అవుతుంది అనుకుంటే ఈ రోడ్లు ఇంకా కూడా పూర్తి కాలేదు. ఇంకా పూడ్చనే లేదు. మట్టి అట్లే ఉంది, పైపులు అట్లే ఉన్నాయి. ఎవడి పాటి కాడు ఉన్నాడు. ట్రాఫిక్ వాళ్ళు అంటే ట్రాఫిక్ వాళ్ళు ఇక్కడ ఉండరు. ఎక్కడికి వెళ్తారో తెలియదు, అసలు ఏం చేస్తారో తెలియదు. ఎంతమంది సఫర్ అవుతున్నారంటే ఇక్కడ పాపం దుమ్ము. ఒక రోజా 2 రోజులు అనుకుంటే వారం పైగా ఇంకా జరుగుతూనే ఉంది. నైట్ ఖాళీగానే ఉంటుంది. నైట్లో పర్మిషన్స్ తీసుకొని నైట్లో పెట్టుకొని కంప్లీట్ చేస్తే అయిపోతుంది కదా ఇవన్నీ కూడా. సో ఇప్పుడు పొద్దున పూటల్లో పెట్టుకొని మధ్యాహ్నం స్టార్ట్ చేసుకొని ఈవినింగ్ అంతా ఎండ్ చేసుకొని టైం వేస్ట్ ఇవన్నీ. సో ఈ టైం వేస్ట్ వల్ల పాపం రోజు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇవన్నీ ఎవరికి నష్టం? అసలు ఒక్కసారి కాకపోయినా ఒకసారన్నా అధికారులు ఇక్కడికి వచ్చి చూసారా? అసలు ఈ గుంత ఎప్పటి నుంచి ఉంది? ఎన్ని రోజులుగా వర్క్ జరుగుతూ ఉంది? నాకు తెలిసి ఒకసారి జేసీబీ కూడా అక్కడే ఉంది. ఇంకా ఇప్పుడు 10 అయింది అనుకుంటా టైము. సో ఎగ్జాక్ట్గా 12 o'clock స్టార్ట్ చేస్తారు ఇక్కడ డైలీ పని. డైలీ 12 o'clock, మధ్యాహ్నం 12 o'clock స్టార్ట్ చేస్తారు పని. సాయంత్రానికి కూడా ఎండ్ అవ్వదు అది. ఆ జేసీబీ ఇక్కడ ఉండడం వల్ల ఇంకా ట్రాఫిక్ జామ్. సో ఒకరోజు కాదు, రోజు ట్రాఫిక్ జామే ఇక్కడ. ఇరుక్కపోతున్నారు రోడ్లలో, పిల్లలతో సహా మొత్తం ఇరుక్కుపోయి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు చలానాలు వేస్తూ ఉన్నారు. అట్లా రాంగ్ రూట్ వెళ్తూ ఉంటే షార్ట్ కట్ అనేసి ఇట్లా తిరిగితే అక్కడ చలానాలు వేస్తూ ఉన్నారు. సో 1 రోజు 2 రోజులు చూసి మొత్తం నశించిపోయింది పాపం. ఏం చేయలేమని చెప్పి వాళ్ళ పాటికి వాళ్ళు గుమ్మని బండ్లు ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు అంతే. ఏం చెప్పాలి దీని గురించి? అసలు ట్రాఫిక్ వాళ్ళు ఇంతవరకు ఇంత ట్రాఫిక్ జామ్ అవుతా ఉంది కదా. ఆ కారు ఎందుకు పెట్టినాడో వాడికి తెలియదు. ఆ కారు ఎందుకు ఆడ పెట్టినాడో వాడికి తెలియదు. అదేదో పార్కింగ్ ప్లేస్ అన్నట్టు ఆయన పెట్టుకున్నాడు ఆడ పార్కింగ్ కారు. అక్కడ కారుకి సంబంధం అన్నా ఉందా? ఇక్కడ ఒక పెద్ద సిగ్నల్ ఉంది, సర్కిల్ ఉంది. ట్రాఫిక్ వాళ్ళు ఎక్కడ? ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎక్కడ? కంట్రోల్ చేసే వాళ్ళు ఎక్కడ? ఎవరి పార్టీకి వాళ్ళు అడ్డదొడ్డంగా దూరుతూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. ఎవరి ఇష్టానికి వాడు వెళ్తూ ఉన్నాడు. పొరపాటున ఏదన్నా జరిగితే అప్పుడు వస్తారా పోలీస్ వాళ్ళు? అప్పుడు వస్తారా ట్రాఫిక్ వాళ్ళు? చూడండి, ఒక సిగ్నల్ లేదు, ఒక హై జంప్ లేదు, ఏమీ లేదు. అసలు ఇండికేషన్ లేదు, ఒకటి ఏరో మార్క్ బోర్డు లేదు. మాదాపూర్ 100 ఫీట్ రోడ్లో ఇంకా కొంచెం ముందుకు పోతే ఇంకా సర్కిల్, పెద్ద సర్కిల్, ఆడ ఇంకా హై ట్రాఫిక్ జాము.
ఆడ ఇంకా అసలు వెళ్ళలేము, ఇంకా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఆడే స్టక్ అయిపోతారు, మధ్యాహ్నానికి వెళ్తారు వాళ్ళ ఆఫీసులకి, ఇంకా ఆబ్సెంట్లు వేసుకుంటా ఇంకా ఒక రోజు జీతం అంతా కట్ అయ్యి ఇంకా రేపు వెళ్తారు ఆఫీసులకి. అట్లుంది పరిస్థితి ఇక్కడ. ఒకసారి అధికారులు క్లియర్ గా స్పష్టంగా మా సైడ్ నుంచి తెలియజేస్తా ఉన్నాం, ఒకసారి 100 ఫీట్ రోడ్డుకు సంబంధించి ఒక్కసారి గమనించాలని కూడా మా ఛానల్ ఇట్స్ యూటీవీ నుంచి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చూసారు కదా, ఇది పరిస్థితి. ఒకసారి ఇక్కడ పైపులు చూడండి, ఇంతవరకు పూర్తి కాలేదు, అసలు ఇంకా మట్టి కూడా పొంచలేదు. దీనివల్ల ఆఫ్ రోడ్ బ్లాక్ అయిపోయింది. ఆఫ్ రోడ్ ఒక రోడ్డు కొంచెం కూడా కాదు, మొత్తం బ్లాక్ అయిపోయింది. దీనివల్ల డస్ట్, కార్లు పోయే వాళ్ళు కార్లు ఆగిపోతున్నాయి, బస్సులు అన్ని ట్రాఫిక్ జామ్. దీనివల్ల ఈ గుంత నాకు తెలిసి 2 వారాలు అవుతా ఉంది ఈ గుంత, నాకు తెలిసి మా ఆఫీస్ పక్కన ఇక్కడ నుంచి. సో రోజు ఈ దారిలోనే నేను ప్రయాణిస్తూ ఉంటాను కూడా ఇంటికి. నాకు తెలిసి 2 వారాలుగా ఇట్లే ఉంది పరిస్థితి. అసలు ఎవరు పట్టించుకుంటున్నారో ఎవరు చూస్తున్నారో ఏమీ తెలీదు. ఒకసారి ఇక్కడ చూసుకుంటే ఇంకా అట్లే ఉంది పరిస్థితి మొత్తం. ఇది ఇక్కడ ఒకటే కాదు, రోడ్డు మొత్తం ఇట్లే ఉంది పరిస్థితి మొత్తం. అక్కడ దాకా అక్కడ ఒక బార్ ఉంటుంది, సో అక్కడ దాకా అట్లే ఉంది పరిస్థితి మొత్తం. దీనివల్ల మొత్తమే ట్రాఫిక్ జామ్. మొత్తం ఈ రోడ్డు ముందు బాగున్నప్పుడైతే అసలు ఏ ఇష్యూ లేకుండా ఉండింది. ఈ రోడ్డు పైప్ లైన్ అనేసి ఏదో తవ్వినారు, ఓకే చేసుకున్నారు, ఇంకానా ఎన్ని రోజులు చేస్తారు ఇంకా ఇది. దీనివల్ల ఎంత నష్టం టైం వేసుకుంటే వెళ్ళే జనాలకి చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దయచేసి ఇది గమనించాలి అధికారులకి. దయచేసి మా విన్నపం, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. 100 ఫీట్ రోడ్లో ప్రయాణిస్తున్న వీళ్ళు జాబులకు వెళ్ళే వాళ్ళు కానీ అందరూ ఒకసారి చూసుకోవాలి మీరు కూడా. చాలా పైపులు కూడా అలానే ఉన్నాయి. చాలా బైకులు స్కిడ్ అయితే మాత్రం యాక్సిడెంట్ జోన్, ప్రాపర్ ఇది కూడా లేదు, ఎక్విప్మెంట్ లేదు, ప్రాపర్ బోర్డ్ లేదు, అసలు సిగ్నల్ బోర్డ్ లేదు, ఇండికేషన్ బోర్డ్ లేదు, అసలు ఎటుపక్క నుంచి ఎటుపక్క వెళ్ళాలో తెలియదు. సో ఈ ప్రికాషన్స్ అన్నీ లేకుండా గుంతలతో వేసి బార్గెట్స్ పెట్టేస్తే ఎలా వెళ్ళాలి, ఏ కారు తిప్పుకోవాలి? ఆ బార్గెట్స్ ఒక్కసారి అక్కడ చూడండి. ఆ బార్గెట్స్ పెట్టడం వల్ల ఎంత ట్రాఫిక్ జామ్ అక్కడ. ఆ బార్గెట్స్ పెట్టడం వల్ల సగం ట్రాఫిక్ ఆ మాదాపూర్ మెయిన్ సిగ్నల్ దాకా ఆగిపోతుంది కార్లన్నీ కూడా. వాళ్ళు ఎట్లా వెళ్ళాలి? వాళ్ళు టైం అంతా వేస్ట్ కదా. సో నైట్ అంతా కూడా టైం ఉంటుంది, నైట్లో క్లియర్ చేసుకోవచ్చు కదా అవన్నీ కూడా. సో నైట్ మామూలు వర్క్ టైం పెట్టుకొని నైట్లో క్లియర్ చేస్తే జీరో ట్రాఫిక్ ఉంటుంది కదా, జీరో టాలరెన్స్, జీరో ట్రాఫిక్ ఉంటుంది, క్లియర్ చేయొచ్చు. నైట్ క్లియర్ చేయొచ్చు మీరు అనుకుంటే. అది ఎందుకు క్లియర్ చేయట్లేదు, అసలు ప్రాబ్లం ఏంటో మాకు అర్థం కావట్లేదు. పోనీ 1 రోజు 2 రోజుల్లో పని అయిపోతుంది అనుకుంటే ఇంకా 1 వారం 2 వారాలు అయిపోతుంది, ఇంకా పూర్తి కాలేదు పరిస్థితి. అది నేనే ఆఫీస్కి రావడానికి 1.5 hours 2 hours పడుతుంది. 5 కిలోమీటర్లు, ఎగ్జాక్ట్లీ 5 kilometers. నా హౌస్కి 5 kilometers ఇక్కడ నుంచి, మాదాపూర్ 100 ఫీట్ రోడ్ నుంచి. నాకే 1.5 hours 2 hours ఈజీగా పడతా ఉంది. ఇంకా మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు. అసలు ఈ ఎండకి రావడానికి పరమ చిరాకు ఉంది, అసలు పరమ చిరాకు. ఆఫీస్కి వచ్చి పనులు ఏం చేస్తారు ఇంత ట్రాఫిక్లో వచ్చి? ఇది ఖచ్చితంగా అధికారులు గమనించాలి. సో దీని గురించి ఇష్యూ పెద్దదయ్యేటప్పుడే, ఈ ఇష్యూ పెద్దదయ్యే లోపే అధికారులు గమనించి ఖచ్చితంగా ఈ రోడ్ ఇష్యూ సాల్వ్ చేసి, సో మొత్తం పూడ్చి ఇవన్నీ కూడా క్లియర్ చేయాల్సిందిగా ఇట్స్ యూటీవీ తరఫున మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి దీన్ని గమనించాలి.